దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. వివాహం అప్పుడు కలుసుకున్నామంటే మళ్ళీ కలుసుకుంటాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కుటుంబానికి కావలసింది ఏందో దేవుడు తెలుసు. చక్కటి వారసుని దేవుడు అనుగ్రహించాడు. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. మరి శైలిని అదే రీతిగా రాజ్ కుమార్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటాం మనం, కానీ బిడ్డలు అనేది మాత్రం దేవుని యొక్క దయ, ఆయన దానం కదా. అన్నీ సంపాదించుకుంటాం. చాలామంది ఎన్నెన్నో ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటారు, పిల్లలు పుట్టక చెట్లకు పుట్టుంటారు. కానీ ఇలాంటి తరుణం దేవుడు ఎట్లా ఇచ్చినట్టే వీళ్ళకి లేట్ అయినా కూడా లేటెస్ట్ కార్యం చేశాడు. హల్లెలూయా కదా. లేట్ అయినా లేటెస్ట్ కార్యం చేస్తాడు. అంటే కుటుంబానికి కరెక్ట్గా మామూలుగా అంటే 1 year కావాలంటారు, 1 year లోపల కావాలంటారు, 2 yearsకే కావాలంటారు. సో కొంచెం డిలే అయినా కూడా అది. సో ఏదేమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఇచ్చు దానము బహుమానము పిల్లలు, వారిని ఏ రీతిగా పెంచి పెద్ద చేయాలో ఇప్పుడు మీ బాధ్యత. కాబట్టి ఆ యొక్క చిన్న కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని 2 పాటలు పాడి దేవుని స్తుతించి వాక్యాన్ని 4 మాటలు ధ్యానించి ఈ తొట్టాల కార్యక్రమాన్ని జరిపించుకుందాం. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా కాలానికి వస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవు నాయన, అనేకమైన నీ ఆత్మీయ కార్యాలు జరిగిస్తూ అనేకమైన కుటుంబాల ప్రభా నీ సన్నిధిని ప్రకాశింపచేస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభా, మరి బెర్హార్ బ్రదర్ భారతీ సిస్టర్ కుటుంబంలో ఈ రీతిగా తనకు అనుగ్రహించిన కుమార్తెను అల్లుని బట్టి ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ఇరుపక్ష కుటుంబాలను తండ్రి జతపరిచారు. చిన్నగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేశారు. మరి నూతనంగా మొదటి కుమారుడు గర్భఫలాన్ని అయా మరి రాజుకును లేదా మరి సైనికును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. కేవలం ఈ రీతిగా నీ సన్నిధిలో స్తుతులు అర్పిస్తూ ప్రభా నీకు కృతజ్ఞతలు తెలియచేయడమే. నువ్వు కోరింది కూడా కృతజ్ఞత తెలియచేయడం. ఇదిగో మా ప్రభా, నీ బిడ్డలు ఆ చిన్నవాణి 21 రోజు అయా మరి ప్రకారంగా చూసిన తొట్టెల కార్యక్రమం జరిగించాలి. మరి ఇరు కుటుంబాలను నైనా సమకూర్చి కుమారుని యొక్క తొట్టెల కార్యక్రమాన్ని జరిగించుకున్నటకు కృప దయచేసినందుకు స్తోత్రాలు. రావాల్సిన నిబిడలు సకాలానికి వచ్చులాగున సహాని దయచేయండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి ఈ కోరిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నాను. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు.
చాలు, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. ఆరాధన దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, ఆమేన్. నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. ఆద్యంతరహితుడవు నీవేనయ్యా, అనంత జ్ఞానివి నీవేనయ్యా, ఆద్యంతరహితుడవు నీవేనయ్యా, అనంత జ్ఞానివి నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి
తోడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా మరొకసారి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనుడమైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. దయచేసి వాక్యాన్ని చదువుకుందా. నా పడికి నిర్గమకాండము 2వ అధ్యాయం. అక్కడ కుటుంబం గురించి దేవుడు మాట్లాడతాడు. ఆ వ్యక్తి ఎంత ఉన్నతంగా ఆశీర్వదించబడతాడు అనేది మన వాక్యం చదువుకుందా. ఆ తర్వాత శైలి అన్నా లేకపోతే రాజ్కుమార్ అన్న ఎవరైనా వాళ్ళ సాక్ష్యం దేవుడు చేస్తున్న మేలులు వారి సాక్ష్యాన్ని విందా. ఆ తర్వాత వాళ్ళ మాటలు వాక్యం మాట్లాడిస్తారు. వాళ్ళ మధ్యలో ఉన్న పాస్టర్ మరి ఈ నిర్గమకాండం 2వ అధ్యాయం 11 వచనాలు చదివి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి దేవి కుమార్తెను వివాహం చేసుకొని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగిటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేది. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెను ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోనికి ఆ పెట్టెను చూచి తన పనికత్తె ఒక్కతిని పంపి దాన్ని తెప్పించింది. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడుండెను. అప్పుడు వానికి అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాతిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళి మని చెప్పగా ఆ చిన్న వెళ్ళి
ఆ బిడ్డను తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా వరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ దినములో చదివబడిన వాక్యము మన యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి మన మధ్యలో ఉన్న దేవుడు మీ సాక్ష్యాన్ని ఇద్దరు చెప్తారా, ఇద్దరు కలిపి ఒకరు చెప్తారు. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం, దేవునికి కృతజ్ఞతగా మీ సాక్ష్యం ఉండాలి. అందరూ దూరం పెట్టుకో. అందరూ చేరి 21st డే సెలబ్రేషన్ ఈరోజు చాలా ప్రెషియస్ డే. 21st డే అప్పుడు కొంచెం అంత మంచిగా అవుతుందని ఎక్స్పెక్టేషన్. సో 3 years తర్వాత వీ హ్యాడ్ బేబీ. కానీ మేము ఇంకా సెటిల్ అవ్వాలి అది ఇది అని చూస్తుంటే కానీ మాకు మిరాకిల్ లాగానే వీ హ్యాడ్ బేబీ. అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండే. అది కూడా బాయ్ బేబీ పుట్టడం చాలా గిఫ్ట్ ఫ్రమ్ బాయ్. సో బ్లెస్సింగ్. మేమే మిరాకిల్ బేబీ, బ్లెస్సింగ్ బేబీ అని పెడదాం అనుకున్నాం పేరు. సో ఇంకా ఆలోచిస్తున్నాం పేరు గురించి అయితే. సో థ్యాంక్స్ టు గాడ్. అంతా గాడ్స్ ప్లాన్, మా ప్లాన్ లేదు. అత్తయ్య మామయ్య వాళ్ళకి కూడా బాయ్ బేబీ ఇష్టం ఉండే. సో దేవుడు అందుకే ఇచ్చినట్టు. సో థ్యాంక్స్ టు గాడ్. నేను చిన్న సాక్ష్యం షేర్ చేస్తాను. అన్న మీరు కట్ కాపీ పేస్ట్. ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే దానికి ఈ బిడ్డను దేవుడు దానంగా ఇచ్చాడు. ప్రభు మహిమార్థమై ఈ కుమారుడు క్రీస్తు కొరకు పెంచుతారా? ఈ బిడ్డను మరి దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఈ బిడ్డను దేవుని కొరకు మీరు పెంచాలి. రెండవది, ఈ బిడ్డకు ప్రతి దినం పెద్దవాడైన తర్వాత ప్రార్థన యందు వాక్యమందు కుమారుని మీరు పెంచుతారా? మూడవది, అనుదిన ప్రార్థనలో మీ కుమారునితో కలిసి ప్రభు ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానాలు చేస్తారు కదా పెళ్ళాకి. ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు కూడా వాగ్దానం చేయాలి. ఇచ్చిన బహుమానాన్ని ఎలా పెంచాలి. మరి వారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. దేవుని కొరకు బిడ్డను పెంచాలి. అదే రీతిగా మరి ఇక్కడ మనం చదువుకున్న నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఒక కుమారుడు ఆ రోజులున్న పరిస్థితులను బట్టి మగ పిల్లవాడు పుడితే ఆ కుటుంబంలో ఆ పిల్లవాడిని ఈడ్చుకపోయి చంపారు. అది రాజు ఆజ్ఞ. కానీ ఈ యొక్క లేవి వంశస్థుడైన ఒకడు లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. అందుకే మనం కూడా ఏం చేస్తాం, మనకు కరెక్ట్గా క్యాస్ట్ ఉందా, మన వాళ్ళేనా అని అడుగుతా ఉంటాం. అలాగే ఆ రోజుల నుంచే ఉంది. లేవి వంశస్థుడు లేవి కుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు. అయితే వారికి ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆ ఉన్న కండిషన్ బట్టి
తల్లి ఎందుకు కుమారుని గురించి అంతగా తపన పడ్డది అంటే కుమారుడు సుందరుడై పుట్టాడు, చక్కటి బాలుడట, అందగాడట. కుమారుని చూసి ఈ బిడ్డను తీసుకెళ్ళి చంపేస్తారేమో ఆ తల్లి ఆరాటం. ఏమేం చేసింది? ఒక జమ్ము పెట్టెను తయారు చేసింది. ఈరోజు మనం వేస్తున్న ఉయ్యాలలాగా ఒక జమ్ము పెట్టె, దానికి కీలు పూసింది. ఆ చక్కటి తొట్టిని తయారు చేసి ఈ పిల్లవాడిని ఆ తొట్టిలో పరుండబెట్టి ఒక నది తీరాన ఆ పిల్లవాడిని వదిలేసి విడిచిపెట్టలే. తనకు ఒక హక్కు ఉంది, ఆమె ఆ పిల్లవాడి కొరకు కనిపెడుతూ ఉంది, ఆ పిల్లవాడిని గమనిస్తూ ఉంది. అయితే ఫరోకు కుమార్తె ఉంది, ఆమె రాజకుమార్తె. ఫరో రాజు తన దగ్గర ఆ ఏట దగ్గర ప్రతి సాయంకాలమో మధ్యాహ్నమో ఆమె స్నానానికి వెళ్తారు. చెలికత్తెలతో కలిసి స్నానం ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ తొట్టిలో పడుకున్న కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈమె ఆ ఏడుపును విని చెలికత్తెలను పిలిచి దాంట్లో ఏదో ఏడుపు శబ్దం వస్తుంది, అది పట్టుకున్నాను అన్నప్పుడు ఆమె దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఈయన హెబ్రీ కుమార్తెలలో ఒకడు అని చెప్పి ఆమె గమనించింది. ఈ సిచ్యువేషన్కు భయపడి ఇలాగా ఈ బిడ్డవాన్ని నీటిలో వదిలేశారు. ఆ పిల్లవాని కొరకు ఎప్పుడైతే ఆ అక్క గమనిస్తూ ఉందో ఆ గమనించిన అక్క వెంటనే రాణి దగ్గరికి వెళ్ళింది. ఈ కుమారుని పెంచి పెద్ద చేయడానికి పాలిచ్చు ఒక తల్లి ఉన్నది, కావాలంటే ఆ తల్లిని నేను తీసుకొని వస్తా అని ఆ కుమార్తె రాణితో ఫరో కూతురుతో చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు. సరాసరిగా చిన్నది మిరియాలు ఎవరు తీసుకొని వచ్చింది? తన సొంత తల్లినే, ఆ కుమారుని యొక్క తల్లినే తెచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఏ కుమారుడినైతే చంపబడాలో ఆ కుమారునికి ఎక్కడికి వెళ్ళి నివాసం వచ్చింది? ఇప్పుడు రాజు యొక్క పరిపాలన, రాజకుమారుడుగా ఎదుగుతానికి ఆ తల్లిని పిలిచింది రాణిగారు. ఆ రాజు యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఈ చిన్న బాలుడు పెరుగుతా ఉన్నాడు, దినదినాలు పెరుగుతూ ఉన్నాడు, పెద్దగా అవుతా ఉన్నాడు. ఇంకా రాజకుమారుడుగా ఆయనకు నామకరణం కూడా అయిపోయింది. ఆయన పేరే మోషే. ఆయన నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక ఆయనకు మోషే అని పేరు. అయితే ఇక్కడ మనకు కావలసింది అదే వచనం, 9వ వచనం మరి 10వ వచనం ప్రాముఖ్యంగా. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఎవరిని పిలుచుకొని వచ్చింది? ఏ బిడ్డ అయితే నీటిలో వదిలేసిందో ఆ బిడ్డ తల్లిని తీసుకొని వచ్చింది. అయితే 10వ వచనం, పోయి పాలిచ్చి పెంచుము. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచుము. ఆ బిడ్డ పెద్దవాడై తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు ఆయన కనుక ఆమెకు నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక ఈయనకు మోషే అని పేరు పెట్టబడింది. ఈ మోషే ఇశ్రాయేలును నడిపించే గొప్ప నాయకుడిగా ఏ తల్లి చేతులైతే పెరగాలో, ఏ తల్లి చేతులైతే పెద్ద కావాలో, ఏ తల్లి పాలు తాగాలో ఆ తల్లికే దేవుడు అందులో దేవునికి ఇస్తాడు. ఈరోజు ఈ యొక్క షైని అనే తల్లి కూడా ఈ కుమారునికి పాలిచ్చి పెద్ద చేసి, అలనాడు మోషేని ఏ రీతిగా పెంచి పెద్ద చేస్తారో అలాగనే ఈ యొక్క తల్లి కూడా ఈ కుమారుని పెంచి పెద్ద చేసి దేవుని కొరకు పెంచాలి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలచూరు కుమారుని కని
పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో సాక్షాత్ ఎవరండి? దైవ కుమారుడు, దేవుని యొక్క సృష్టికి కారకుడు, జగతికి పునాది వేసిన దేవాతి దేవుడి లోకానికి నరావతారిగా వచ్చినప్పుడు ఆయన ఉండటానికి స్థలము పశువుల శాలలో ఒక తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టి పరుండబెట్టినాడు. హల్లెలూయా. ఈ సందర్భం యేసయ్యనప్పుడు అలాగనే ఈరోజు ఈ చిన్న బాబును కూడా మరి ఉయ్యాలలో వేసి ఆయన పెరిగి పెద్దగా దేవుని యందు దయతో మనుషుల వడ్డీలు లాభం దేవుని యొక్క అందుకే 127వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే నూట 27వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరు ఏం చేస్తారా? ఆ బహుమానాన్ని ఈ 2 కుటుంబాలు మరి ఎంతగా ఆనందముతో ఆ కుమారుని యొక్క జన్మదినాన్ని బట్టి లేదా ఆ నూతనమైన జన్మాన్ని బట్టి ఆనందిస్తుంది. అదే రీతిగా తల్లిదండ్రులకు కూడా ఒక మాట మరొకసారి తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 4వ తండ్రులారా రాజకుమార్ మీ కొరకే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రాపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఎట్లా పెంచాలి? ప్రభు యొక్క శిక్ష. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ కాన్వెంట్ స్కూల్ ఉన్నతంగా ఉందో ఆ స్కూళ్ళల్లో మనకు ఎంతైనా ఫీజు పర్వాలేదు, కట్టడానికి సిద్ధమే. కానీ దేవుని ఆత్మీయ జ్ఞానం అక్కడ లేదు. ఆత్మీయ జ్ఞానంగా బిడ్డలు పెంచాలి అంటే తల్లిదండ్రులు పిల్లలకు ఏం కావాలంటే టీచర్స్. హల్లెలూయా. పేరెంట్సే వారికి మొదటి టీచర్స్. దేవుణ్ణి పరిచయం చేసేది, దేవుని గురించి ప్రార్థించేది, దేవుని వాక్యాన్ని చదివేది మొదటి టీచర్స్ పేరెంట్స్. ఇక్కడ తల్లిదండ్రుల గురించి చక్కగా ప్రభు మాటలు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. మరొక మాట కీర్తనలు 115 115వ కీర్తన 13వ వచనం 14వ వచనం, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న క్లూ ఏం దొరికిందంటే దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఏమంట? చిన్నపిల్లలేమి పెద్దలనేమి తన యందు ఏముండాలట? భయభక్తులు. ఆశీర్వాదానికి మొదటి కారణం భయముతో కూడిన. హల్లెలూయా. ఇవి చిన్న చిన్నవే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భయము, మరి ఈ రీతిగా చివరిగా 23వ కీర్తన చివరిగా 2వ వచనాన్ని చదువుకుంటాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మరి ఈ రీతిగా దేవుని వాక్యమును ఆ స్థానాన్ని ప్రేమించి ఆయనకి ఇవ్వాల్సిన సమయము కానీ ఆయన సన్నిధిలో స్తుతించేది కానీ
మనము మన కుటుంబ సభ్యులతో కలిస్తూ ఆ ఆశీర్వాదాలకు ఇంకా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి కాపరి అయిన యేసును మనము కాపరిగా మన కుటుంబంలో ఉంచుకుంటే తప్పకుండా మన కుటుంబాన్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రత్యేకంగా ఈ సమయంలో మరి తొట్టాల కార్యక్రమాన్ని గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కుమారుడు మరి అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి గుడ్డలతో చుట్టబడి స్థలము లేకపోయినా పశువుల తొచ్చులో ఈరోజు ఈ కుమారుడైతే మంచి బిల్డింగ్లో మంచి ఉయ్యాల డెకరేషన్లో మరి మన ముందు ఆశీనులు అయితే ఉన్నారు. అంత అదృష్టం దేవుడు ఆయన పొందని స్థితిని మనము పొందుకోవడానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకు లేదు ఈ స్థితి, అది మనకున్నది, మన బిడ్డలకుంది, తరతరాలకు ఈ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి ఈ సమయంలో ఎవరెవరు పేరెంట్స్ అటు వాళ్ళు ఇటు వాళ్ళు హైదరాబాద్లో ఏమండి మీరిద్దరు రండి, వాళ్ళు నేను హైదరాబాద్లో బ్రదర్ సిస్టర్ షైని పాప నువ్వు తీసుకో బాబు అదే పాప அவங்க పాడవా పొట్టేళ్ళ పాటలు వేసినప్పుడు ఏ పాట పాడతారో కొంచెం పాట పాడేటప్పుడు లాలి లాలి లాలమ్మ పాడుకుంటూనే మీరు వెళ్ళండి. వాళ్ళు తీస్తున్నారు. మీరే అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళిద్దరు, మీరిద్దరు అంటే ఒకరి కుమారుని మరి కాస్త ఇటు జరగదు. ఒక మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తల్లి, దయగలిగిన మా ప్రభా, నూతనంగా దానంగా దయచేసి కుమారుని పెట్టుకున్నాను 21 రోజులు నాయన జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క నాయన ఉయ్యాలలో కుమారుని వేసి ఆనందిస్తుండగా మీ కృప ఈ బిడ్డల పైన ఉంచి ఏ సునామంలో పెట్టుకుంటున్నాను. మాట ఏమైనా పాడండి. చంద్రకాకని పాడమను. నాకు రాదండి ఆ పాట, లేదా నాకు రాదు రాగం. మీరు పాడతారండి, నేను పాడండి పాడండి. రారు అమ్మమ్మలు. సారీ
దగ్గరికి కనిపిస్తుంది. జర అందరు చూసినప్పుడు జీవన్ పాడబడు అందరూ నిలబడతారు విననా పాడరే ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా అది నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జనత గొలచితివి ఆకాశ గగనాలను నీ జనత కొలచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని ప్రేలోడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కూర్చున్నట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దగ్గరికి అడిపోతావు అడిగిపోతాం దగ్గరికి మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా దేవా, అయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభువా. మాకు ఈ రీతిగా కుటుంబాలను ఆనందపరిచి సంతోషపరిచిన విధానం బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నా. నువ్వు నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన ప్రభుడుగా ఉన్నందుకు వందనాలు. ప్రత్యేకంగా చిన్నవాడునైనా మరి యొక్క తొట్టెలలో వేసినందుకు మరి తల్లిదండ్రులను, వారి యొక్క అత్తమ్మ వారి యొక్క నాయనమ్మను, మరి తాతయ్యను, అమ్మమ్మను, వారి తాతను అయ్యా, మరి 2 కుటుంబ సభ్యులను, వారి యొక్క రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణంలో క్షేమంగా ఇక్కడికి నడిపించావు, తిరుగు ప్రయాణంలో కూడా అదే రీతిగా వారికి క్షేమాన్ని దయచేయగలరని అయా, ప్రత్యేకంగా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నూతన బిడ్డను ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున అలాగే భూమి మీద మాకు కావలసిన దిన ఆహారము దయచేయండి, మనం క్షమించండి, మమ్మల్ని శోధనలు కీడును తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి ప్రత్యేకంగా చిన్నవానికి, తల్లిదండ్రులకు, అవతాతలకునైనా ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.